ఆకాశంలో వింత ఆకారాలు, రాత్రి వేళల్లో ఆశ్చర్యపరిచే విన్యాసాలు, భీతిగొలిపే దృశ్యాలను చూసి నెల్లూరు జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి వేళ ఓ అద్భుత దృశ్యం ఆవిష్కారమైతే చీకటిని చీలిస్తూ వెలుగుని ప్రసరిస్తూ కొన్ని ఆకారాలు ప్రత్యక్షమైతే నింగిలో కనిపిస్తున్న ఈ ఆకారాలు చూడండి, ఇవి పక్షులే కదా అనుకుంటున్నారా? మరొక్కసారి తేరిపారా చూడండి. అరే, మనుషుల్లా ఉన్నారే అనిపిస్తోంది కదా. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నింగిలో విహరిస్తున్న ఈ వింత ఆకారాలు చూసి నెల్లూరు జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రిపూట ఆరు బయటకు రావటానికి భయపడుతున్నారు. పడారుపల్లి, సుందరయ్య కాలనీ, చంద్రబాబు నగర్, టైలర్స్ కాలనీ, మౌర్య కాలనీ తదితర ప్రాంతాల్లో రాత్రిపూట 8 గంటల నుంచి 12 గంటల వరకు నింగిలో ఈ ఆకారాలు కనిపిస్తున్నాయి. ఊరికే పైకి చూసే వాళ్ళకి వైట్ కలర్లో కనబడేకి నేను పెద్ద పక్షులు అనుకున్నాను. పెద్ద మనుషుల్లాగా ఉన్నారు వాళ్ళు. రెక్కలు కానీ చూస్తే అవి హరదా ఏంది అసలు అర్థం కావట్లేదు. దెయ్యాలని అనుకుంటున్నారు జనాభా. ఎగురుతున్నాయి. సంథింగ్ మాకు ఏసీ కూడా ఉంది ఇక్కడ. ఆ ఏసీ మీద కూడా వచ్చి వాళ్తుండగా ఇంకో మనిషి వచ్చి తీసుకోపోయినట్టుగా అనిపించిన జనాభా చెప్తున్నారు. ఇక్కడ మనుషులు పక్కింటి వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ మేము బయట కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం, పిల్లలం మేము అందరం మంచం మీద. అవి కిందకి వస్తుండగా మా పిల్లోడు చూసి ఎవరో మనుషులు ఎగురుతా ఉన్నారు, 1, 2, 3 అని చెప్పాడు. అప్పుడు నేను చూస్తే బాగా కిందకి వచ్చి పోతా ఉన్నాయి. ఒక ఎలుతురులాగా ఉన్నాయి. 1 నిమిషంలో ఎగిరి వెళ్ళిపోతా ఉన్నాయి. భయం అనిపించలేదు, అది ఏందో అని వింతపడిపోయి అట్టాగి చూస్తూ ఉండిపోయాం మేము. 7 దాకా వచ్చాయి. ముందు 4 ఏమో అటు పోయాయి, మళ్ళీ ఇంకొకటి మళ్ళీ అటు పోయి ఇంకొకటి పట్టుకొని చెయ్యి పట్టుకొని బాగా గిరిగిర తిరిగి పైన ఎగిరాయి. మళ్ళీ మాయం అయిపోయి మళ్ళీ ఆకాశం మీదులా ఒక ఎలుతురులాగా మామూలుగా ఈ ఉరుముతుల్లా అట్ట ఎలుతురులాగా వచ్చి మళ్ళీ మబ్బులు కట్టుకొని మళ్ళీ ఒక 10 దాకా వచ్చి అవి మళ్ళీ ఆడుతూ ఉన్నాయి. 2 జతలుగా ఆడుతా. మా వాళ్ళకి విషయం